ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయకాలము నీ బిడ్డలైన మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం మాకు దయచేయండి. మీరు మమ్మల్ని దర్శించుము. యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, 16, 18, 19 చదవండి. 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ అధ్యాయం చూడండిమ్మా. 16, 18, 19 చదవండి. ఒకరు చదవండి. మైక్ తీసుకొని చదువు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. చాలు అది బండి. మానవుని విశ్వాసి, దేవుని నమ్ముకున్న విశ్వాసులు అనేక మంది ఈరోజు ఆత్మను ఆర్పుకున్న పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అలాగా ఆర్పుకుంటున్నారంటే, వారి క్రియల ద్వారా మానవుడు పాపము చేసి దేవుడిచ్చే ఆత్మ దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుగును మానవుడు చేసిన పాపమును బట్టి ఆర్పివేసుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుందంటే, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను మండించుకోవాలి కానీ ఆత్మను ఆర్పుకోకూడదు. దేవుని యొక్క మహా పరిశుద్ధమైన గ్రంథములో రాయబడిన మాట ఇది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన లేఖనం ఇది. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం ఇది. మీరు ఆత్మను ఆర్పుకోవడము దేవుని చిత్తము కాదు. ఆత్మను ఆర్పుకోకూడదు. దేవుడిచ్చిన ఆత్మను ఆర్పుకోకూడదు. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును మార్గమంతయు చీకటిమయము, స్వర్గనగరికి మార్గం బెట్టులు, స్వర్గనగరికి మార్గం బెపుట్లో ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును. భక్తుడి సత్యాన్ని గ్రహించాడు విశ్వాసి. భక్తుడి యొక్క సత్యాన్ని గ్రహించుకొని రాసుకున్న పాట, ప్రియులారా, ఆత్మదీపాన్ని, ప్రభువా నా ఆత్మదీపం ఆరిపోయింది ప్రభువా, ఆత్మదీపం ఆరిపోయి నేను చచ్చిన వానిలాగా ఉన్నాను ప్రభువా. ఎలా ఉన్నా అంట? చచ్చిన వానిలాగా ఉన్నా అంటే ఎందుకు చచ్చినలాగా ఉన్నాడు? ఎందుకు చచ్చిన వానిలాగా ఉన్నాడంటే, ప్రియులారా, దేవుని యొక్క గ్రంథంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం.
చదవండి. 2వ అధ్యాయము 1వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 ఇండెక్స్లో చూసుకో. మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఆత్మ కదా. క్రీస్తు అంటే ఆత్మ. ఆత్మ ద్వారా బ్రతికిస్తున్నాడండి. మనము ఆత్మ ద్వారా బ్రతకాలి లోకములో. క్రీస్తు కొరకు ఆత్మ ద్వారా బ్రతకాలి. ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే మనము క్రీస్తు కొరకు బ్రతకలేము. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న పత్రిక ఇది. అపోస్తలుడైన పౌలు ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీయులు సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీయుల సంఘానికి రాస్తున్నాడు. అయ్యా, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చినారులాగా ఉన్నారయ్యా. మీరు బ్రతికున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ అయ్యా మీరు బ్రతికున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఏంటంటే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు బ్రతికిస్తే ఏం చేస్తున్నారు విశ్వాసులు? ఆత్మను ఆర్పేసుకున్నారు. ఆత్మలో ఆర్పడం అంటే ఆత్మలో చచ్చిన స్థితి అన్నమాట. అందుకని ఇక్కడ దేవుడు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయినారయ్యా. మీరు ఆత్మలు బ్రతకలే, శారీరకంగా బ్రతికి ఉన్నారు మీరు, అంతే. ఆత్మలో బ్రతకాలి. అది హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆత్మలో బ్రతకాలి. అందుకనే దేవుడు ఇక్కడ తెస్సలోనిక సంఘమునికి రాస్తూ ఏం చేస్తున్నాడంటే, ఇది కూడా అపోస్తలుడైన పౌలే రాశాడు. ఏమని రాస్తున్నాడు? అయ్యా, ఆత్మను ఆర్పకండి. మీరు దేవుడిచ్చిన ఆత్మను మీరు ఆర్పుకోవద్దండయా. మిమ్మల్ని ఈ లోకం నుండి పరలోకం తీసుకుని వెళ్ళేది పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి మీకున్న ఆత్మను మీరు ఆర్పుకోవద్దండి. అబ్బా, ఎంతమంది ఈరోజు చనిపోయినారు ప్రియులారా? ఎంతమంది ఈ లోకంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు చనిపోయినారంటే అపరాధములు పాపములు చేసి చచ్చిపోయినారంట. అదే నా వాక్యం ఉండేది, అదే కదా రాసిపడింది. ఏమని రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయము 1వ వచనము ఏమనుంది? చదవండి, అందరు చదవండి, తీసి చదవండి. మీరు చదవండి. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తే మీరు మళ్ళా పాపం చేసి చచ్చిపోతున్నారా? మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారయ్యా అని చెప్పాడు దేవుడు. చెప్తే ఒక భక్తుడు గ్రహించాడు. గ్రహించి పాట రాశాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును అర్థం చేసుకొని ఒక చక్కని పాటను రాశాడండి. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును అని వెలిగించమని అంటూ ఇంకా ఏమంటున్నాడు తెలుసా? మార్గంబంతయు చీకటిమయము, మార్గంబంతయు చీకటిమయము,
స్వర్గనగరికి మార్గం బెటులో. స్వర్గనగరికి మార్గం ఎటులో. నా ఆత్మ ఆరిపోయింది, చీకటి అయిపోయింది, నా బ్రతుకంతా చీకటి అయిపోయింది. నేను చచ్చిన స్థితిలో ఉన్నాను. అపరాధముల చేత పాపముల చేత చేసి చచ్చిపోయిన స్థితిలో ఉన్నానయ్యా. అందుకనే మార్గం అంతా మీ మార్గం నాకు చీకటి అయిపోయింది. మళ్ళా నన్ను బ్రతికించు. హల్లెలూయా. మరలా నన్ను బ్రతికించండి అయ్యా. అబ్బా, ఈ గ్రహింపు కావాలండి విశ్వాసులకు. ఈ గ్రహింపు విశ్వాసులకు కావాలి. ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నావు, యేసు క్రీస్తు వారి కుమార్తెలమని చెప్పుకుంటున్న వారందరికీ ఈ గ్రహింపు కావాలి. ఈ గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో ప్రియులారా, ఎప్పుడైతే వస్తుందో ప్రభువా నన్ను వెలిగించు ప్రభువా, నా ఆత్మను వెలిగించు ప్రభువా, అపరాధముల చేత పాపముల చేత ప్రభువా నేను చచ్చిపోయిన వానిలాగా ఉన్నానయ్యా. అయ్యా నేను చచ్చిన దానిలాగున్నానయ్యా, నన్ను బ్రతికించు ప్రభువా, నన్ను నీ ఆత్మతో అభిషేకించు ప్రభువా, మీ శక్తితో అభిషేకించు ప్రభువా, మీ బలముతో అభిషేకించు ప్రభువా అని అడుగు దేవుని శక్తిని పొందుకుంటారండి. నీ పరిస్థితి ఏంటి ఈరోజు? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావా? నీ ఆత్మ ఆర్పివేయబడిందా? ఆత్మ ఆర్పివేయబడింటే ప్రభువా నా ఆత్మను మన్నించు ప్రభువా, నా ఆత్మను మరలా వెలిగించు ప్రభువా, మరలా వెలిగించు తండ్రి. నువ్వు అడగాలి ఈరోజు, నీవు అడగాలి దేవుని, నీవు అడగాలి. దేవుడు తప్పడు ఎవరు వెలిగించలేరండి. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఎవరైనా వెలిగిస్తారా మన ఆత్మను? ఎవరు వెలిగించలేరు. మోస్ట్ పవర్ఫుల్ స్పిరిట్ is the Holy Spirit. That is the very, very powerful Spirit. When we fill the Holy Spirit, we will become a powerful persons. We will become a powerful persons. When we fill the Holy Spirit, we are the powerful persons. దేవుని ఆత్మచేత ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు నీవు బలవంతుడిగా అవుతావు. ఎప్పుడైతే నీ ఆత్మ వెలిగించబడుతుందో అప్పుడు నీవు బలవంతుడిగా మార్చబడతావు. అందుకనే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుదామనుకుంటున్నానయ్యా, అయితే మరలా తప్పు చేస్తున్నానయ్యా, మరలా పాపం చేస్తున్నానయ్యా. కుక్క వాంతికి చేసి మళ్ళా తింటుందంట వాంతి కదా. కుక్క వాంతికి తిరిగినట్టుగా తిరుగుతున్నానయ్యా. పంది మరలా ఎంత కడిగి శుభ్రం చేసినా ఆ బురదగుంటలోనికి పోయి పొరలాడినట్టుగా మళ్ళీ నేను పాపంలో పొరలాడుతున్నాను. ప్రభువా అయ్యా నన్ను విడిపించు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా. ఇంగ్లీషోడు అమెరికాలో వాళ్ళ పందులు కొంచెం తెల్లగా బాగుంటే మనం కుక్కలను మన వాళ్ళు ఏం చేస్తారు, గొలుసు పట్టుకొని కట్టేసి నడుచుకుంటూ తీసుకొని వెళ్తారు కదా. పొద్దున పూట వాకింగ్లో కనపడుతుంటారు నాకు కర్నూలులో. అలాగా అమెరికాలో ఒక తెల్లదొర ఒక పందికి గొలుసు కట్టుకొని దానికి బంగారు గొలుసు చేయించాడంటండి. తీసుకొని వెళ్తుంటే ఎక్కడో ఒక చోట అసలు ఉండదు, మరి అది ఎట్ట ఉందో మరి బురదగుంట. ఆ వాసన చూసి పరిగెత్తుకొని లాక్కొని బురదగుంటలో పడిందంట. ప్రియులరా, అలాగా పందిలాగా కుక్కలాగా మనుషులు ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని కుమారులమని చెప్పుకుంటున్నాం ఎంతగానో పాపంలో జీవిస్తున్నారు.
ప్రియులారా, ఇది మనము గ్రహించాలి. విశ్వాసులైన వారు, దేవుని నమ్ముకున్నాము, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న వారు, నీ ఆత్మ ఆరిపోయిందా, మండుతుందా? నీ ఆత్మ ఆరిపోయిందా, మండుతుందా? ఇది నీవు గుర్తించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆరిపోయిన వ్యక్తిగా నీవు అనుకుంటున్నావా? ఆరిపోయిన వ్యక్తి ఎలాగుంటాడంటే, చూడండి, ఇక్కడే గలతీయులకు రాసిన పత్రిక చూడండి. ఆరిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, అపరాధముల చేత పాపముల చేత పాపముల చేత ఏమైనారు? చచ్చిపోయినారు. ఏమైపోయినారు? అపరాధముల చేత పాపముల చేత ఏమైనారు? చెప్పండి, ఏమైనారు? వాళ్ళ స్థితి ఎలా ఉంది? ఇక్కడ చూడాలి. అపరాధముల చేత పాపముల చేత ఏమైనారు? చచ్చిన స్థితిలో ఉన్నారు. అది నీవు గమనించిన వ్యక్తివైతే అపరాధములు ఏంటి? అపరాధములు ఏంటి మరి? ఏం అపరాధములు చేసి చచ్చిపోయారు వీళ్ళు? ఏం పాపాలు చేసి చచ్చిపోయారు వీళ్ళు? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం అండి. గలతీ 5:19. ఇండెక్స్ చూసి తెలుసుకోండి. చదవండి, 19వ వచనం చదవండి. చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలు యవనస్తుల్లో దండిగా ఉన్నాయి కదా. సెల్ ఫోన్ ఆన్ చేసి ఏమవుతుంది? అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమా పాటలు, ఆ డ్యాన్సులు, ఈ డ్యాన్సులు, ఆ పాటలు, ఈ పాటలు మనం వినొచ్చు. అసలు నాకు మీరు ఆ పాటలు వినిపిస్తున్నారు, మీరు సినిమా పాటలు వినిపిస్తున్నారు, నాకు తెలుసా? మీరు సినిమా పాటలు వినిపిస్తున్నారు, నాకు తెలుసా? నాకు మీరు సినిమా పాటలు వినిపిస్తున్నారు. ఎట్లా వినిపిస్తున్నారో చెప్పండి. సెల్ ఫోన్లో వినిపిస్తున్నారు. ఫోన్ చేస్తే ఏమవుతుంది? పాటలే పాటలు నేను వినాలి. ఇప్పుడు వినకూడదు అనుకుంటే ఫోన్ ఎత్తాడేమో అని చెవులు పెట్టుకునాల్సిందే. మరి దేవుడు అలాగా, నేను దాని మీద ఒక ప్రసంగం కూడా చేశాను, రింగ్ టోన్ మార్చండి అని. మీరు ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్తే ఉంటుంది, ఆ వాక్యం వినండి. ప్రియులారా, అల్లరితో కూడిన ఆట పాటలు చూసినట్లయితే వాళ్ళు ఏమైపోతారు? చచ్చిన స్థితి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతలు, అసూయలు, మత్తతలు. ఏంటండి, ఎన్ని పాపాలు చేస్తే మనిషి చావడా? చెప్పు, చావడా? ప్రియులారా, ఇంత అందుకని మీరు అపరాధముల చేతను పాపముల చేతను, మీరు ఈ అపరాధములు పాపముల చేత మీరు చచ్చిన స్థితిలో ఉన్నారయ్యా. మీరు ఆత్మలో జీవించాలి. ఆత్మలో జీవించాలంటే మీరు కూడా పాట పాడుకోవాల్సిందే. ఏం పాట? ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు,
ఆత్మదీపమును మార్గమంతయు చీకటిమయము మార్గమంతయు చీకటిమయము స్వర్గనగరికి మార్గమెటులో స్వర్గనగరికి మార్గమెటులో ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు ఆత్మదీపమును. You have to ask the Spirit of the Lord, Lord, you please fill with your Holy Spirit, fill with your powerful fire, Holy Spirit. Lord, you please fill with your fire, Holy Spirit. Fire me, Lord, fire me, Lord, fire me, Lord. ప్రార్థన చేయాలి. ప్రభువా నేను మండాలి నాయనా, ప్రభువా నేను మండవలసిన వాడను, కానీ అపరాధముల చేత పాపములు చచ్చిపోయి నేను ఆరిపోయాను, నా ఆత్మ ఆరిపోయింది. ప్రభువా నన్ను మరలా వెలిగించు తండ్రి, అయ్యా వెలిగించు నాయనా, అయ్యా వెలిగించు తండ్రి. నీవు బోర్డు ఆడాలి, నీవు దేవుని బతిమలాడుకోవాలి, దేవుని నీవు బతిమలాడుకోవాలి. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమురేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమురేపితిని. పాట చూస్తున్నావా? ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమురేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగి తిని, పాపిని నన్ను రక్షించు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. నేను నిన్ను చూడ్డానికి ప్రభా నా కన్నులు పాపము చేసి మూసుకుపోయినవనైనా. సౌలు దమస్కులో నిబిడలు హింసించినప్పుడు ఎలాగైతే కన్ను పోగొట్టుకున్నాడో అలాగ నేను పాపాలు చేసి, అయ్యా యేసయ్యా నేను పాపము చేసి నా యొక్క మనోదృష్టిని వెలుగును పోగొట్టుకున్నానయ్యా, కనికరించు నాయనా. యేసు నన్ను కనికరించు తండ్రి, యేసు నన్ను కనికరించు నాయనా, నా మనోనేత్రములు వెలిగించు నాయనా. అయ్యా నన్ను వెలిగించు నాయన. నీకే విరోధంగా పాపం చేశాను నాయన, నీకు విరోధంగా అల్లరితో కూడిన ఆటపాటలు చూశాను ఆయన, నీకు విరోధంగా కొట్లాను నాయన ప్రభువా, నీకు విరోధంగా మత్సరపడ్డాను నాయన, నీకు విరోధంగా వ్యభిచారం చేశాను నాయన, నీకు విరోధంగా నిన్ను ప్రేమించడానికి బదులుగా ఒక అమ్మాయిని ప్రేమించాను నాయన, నీకు విరోధంగా ఒక అబ్బాయిని నేను ప్రేమించాను నాయన. అందుకనే నా మనోనేత్రములు గుడితనం వచ్చింది నాయన. అందుకనే ఆ పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చిపోయినాను నాయన. నన్ను వెలిగించు ప్రభా, వెలిగించు నాయన. యేసు నన్ను వెలిగించు తండ్రి, యేసు నన్ను వెలిగించు ప్రభా, యేసు నన్ను వెలిగించు ప్రభా, యేసు నన్ను వెలిగించు తండ్రి అని ప్రియులారా ప్రార్థన పూర్వకంగా పాట రాశాడు భక్తుడు. ప్రార్థనాపూర్వకంగా పాట రాశాడండి. ఇంకో భక్తుడు రాస్తాడు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు,
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రియులారా, ఆత్మ మంట కావాలి ప్రియులారా. ఈ దినాల్లో అనేకుల్లో ఆత్మ మంట లేక క్రీస్తుకు విరోధముగా జీవిస్తున్నారు, క్రీస్తుకు విరోధంగా నడుస్తున్నారు, క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్నారు. నీ ఆత్మ వెలిగించుకో, నీ ఆత్మను ఆర్పుకోవద్దు. నీ ఆత్మ వెలిగించబడి ఉంటే ఇక ఆర్పుకోకుండా జాగ్రత్తగా చూసుకో. ఆరిపోయింటే నీవు మళ్ళా వెలిగించుకో. దేవుడు నిన్ను వెలిగించడానికి సిద్ధంగా అన్నాడు. నీ పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడయ్యా, నేను పాపినయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను దొంగనయ్యా, నేను హంతకున్నయ్యా, నేను అల్లడితో కొన్ని ఆటపాటలు రోజు చూస్తానయ్యా, రాత్రి 12-1 గంట వరకు చూస్తానయ్యా. అయ్యా నన్ను క్షమించు నాయన, విడిపించు ప్రభా. నీ బలహీనతను గుర్తించి నువ్వు అడిగితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ ఆత్మ వెలిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే నీ ఆత్మను వెలిగించుకుంటావో నువ్వు ఏం పొందుతావు తెలుసా? ఆత్మను వెలిగించుకుంటే ఏం పొందుతావు తెలుసా? హలో, ఆత్మను వెలిగించబడితే నువ్వు ఏం అందుకుంటావు తెలుసా? అపోస్తుల కార్యం 1:8 చూడండి. అపోస్తుల కార్యం 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారంట? ఏం పొందుతారు? ఇక బలహీనులుగా ఉన్నవారు మీరు బలహీనులుగా ఉండలేరు. దేవుని శక్తి కలిగి శక్తిమంతులుగా జీవిస్తారు, బలవంతులుగా జీవిస్తారండి. దేవుని ఆత్మ ఎందుకు పొందుకోవాలో అర్థమైందా? ఎందుకు నీ ఆత్మ వెలిగించుకోవాలి నీకు అర్థమైందా? ఇప్పుడు నీ ఆత్మను వెలిగించుకోవాలి, నీవే వెలిగించుకోవాలి. మనము క్యాండిల్ లైట్ సర్వీస్ చేసుకుంటాం కదా. నీ ఆత్మ వెలగాలంటే, నీ క్యాండిల్ వెలగాలంటే ఫస్ట్ వెలిగించుకున్నవాడన్నా నీ దగ్గరకు వచ్చి వెలిగించాలి నీ కొవ్వొత్తిని, లేదా నువ్వన్నా వచ్చి వెలిగించుకోవాలా, అంతే కదా. క్యాండిల్ లైట్ సర్వీస్లో ఫస్ట్ వెలిగించిన పాస్టర్ గారన్నా నీ దగ్గరకు వచ్చి వెలిగించాలా నీ క్యాండిల్ను, లేదా నువ్వన్న దగ్గరకు వచ్చి వెలిగించాలా. నీవు వెలిగించి ఇంకొకరికి వెలిగించాలి. క్రిస్మస్ రోజుల్లో క్యాండిల్ లైట్ సర్వీస్ చేసేది కారణం ఏంటంటే, ఇలాగా మనము వెలిగించబడి ఇతరులు కూడా అలాగా వెలిగించాలని గొప్ప సందేశం అందులో ఉంది. ప్రియులారా, నీవు వెలిగించబడి, నీ ఆత్మ వెలిగించబడి, నీ పొరుగునున్న వారు నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఊరు వారు కావచ్చు, నీ పట్టణం వాళ్ళు కావచ్చు, వారిని నీవు వెలిగించాలని నీవే ఆరిపోతే వెలిగించగలవా? నీవే ఆరిపోతే వెలిగించగలవా? నీవే గుడ్డివాడవైతే ఇంకొకరికి దారి చూపించగలవా? దారి చూపిస్తామండి, చూపించలేవు. నీవు వెలిగించబడకపోతే ఇంకొకరిని వెలిగిస్తావా? వెలిగించలేవు. ప్రియులారా, అనేక మంది ఈ దినాల్లో దేవుని ఆత్మచేత వెలిగించబడ్డం లేదు. దేవుని ఆత్మచేత వెలిగించబడ్డం లేదు. అందుకని బలహీనులుగా ఉన్నారు. హల్లెలూయా, బలహీనులుగా ఉన్నారండి. కానీ బలవంతులు కావాలంటే ఎప్పుడవుతారు? బలవంతులుగా ఎప్పుడవుతారు? వెలిగించబడినప్పుడు. వెరీ గుడ్. వెలిగించబడినప్పుడు. దేంతో వెలిగించబడాలి?
ఆత్మతో, వెరీ గుడ్. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే వెలిగించబడతామో ఏమవుతాం మనము? ఏమవుతాము? బలహీనలు అవుతామా, బలవంతులుగా అవుతామా? బలహీనలు అవుతామా, బలవంతులుగా అవుతామా? వాట్ ఈస్ రా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంటా? చెప్పండి. ఆత్మతో వెలిగించబడితే ఏమవుతాము? బలవంతులు అవుతాం. వెరీ గుడ్. ఇలా ఆత్మతో ఎప్పుడైతే వెలిగించబడతామో మనము బలవంతులుగా మార్చబడతామండి. అందుకని మనము వెలిగించబడాలండి. దేవుని ఆత్మ చేత వెలిగించబడకపోతే మనము సాక్షులుగా క్రీస్తు కొరకు బ్రతకలేము. హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతకలేము. ఎప్పుడైతే ఆత్మతో వెలిగించబడ్డాడో, వీళ్ళు చూడండి, చదవండి 8వ వచనం మళ్ళా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు ఏమైంటారు? సాక్షులై ఉంటారు. ఎప్పుడు? దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు. హల్లెలూయా. దేవుని శక్తిని మీరు పొందుకుంటే మీరు అప్పుడు బలమైన సాక్షులుగా ఉంటారండి. బలమైన సాక్షులుగా బతకాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తిని పొందుకోవాలి. అది దేవుని శక్తిని పొందుకోకుండా నీవు సాక్షిగా క్రీస్తు కొరకు బ్రతకలేవు. శక్తిని పొందుకోవాలి. మీరు శక్తిని పొందుకోవాలండి. శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ శక్తిని ఏం చేయాలి? పొందుకోకపోతే ఏమవుతాము? పందుల్లాగా మళ్ళా బురదలో పడినట్టుగా పడిపోతాం. కుక్కలాగా మళ్ళీ చేసిందే మళ్ళీ చేస్తుంటాం. అంటే చేసిన పాపం, విడిచిపెట్టిన పాపం మళ్ళీ చేస్తున్నారు, విడిచిపెట్టిన పాపం మళ్ళీ చేస్తున్నారు. కుక్క బుద్ధి అన్నమాట. ప్రియులారా, దేవుని ఆత్మచేత మన్నించబడిన వ్యక్తి, వెలిగించబడిన వ్యక్తి క్రీస్తు కొరకు బలముగా నిలబడతారు. హల్లెలూయా. క్రీస్తు కొరకు బలవంతుడుగా జీవించగలుగుతారండి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుడు మంచి వర్తమానం ఇచ్చాడు. ప్రభువా, నా ఆత్మని వెలిగించు నాయనా అని అడుగుదాం. ఈరోజు ప్రార్థన చేసి అడుగుదాం. ప్రభువా వెలిగించు, ప్రభువా వెలిగించు నాయనా, అయ్యా నన్ను వెలిగించు తండ్రి. ప్రార్థన చేద్దాం. ప్రేమ దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. అడగండి దేవుణ్ణి. ప్రియులారా, ప్రభువా నన్ను వెలిగించు ప్రభువా అని దేవుణ్ణి అడగండి. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నీవు, ఏ అపరాధముల చేత, ఏ పాపముల చేత నువ్వు చచ్చిపోయినావో నువ్వు దేవుణ్ణి అడుగు. ప్రభువా నేను వ్యభిచారిని నాయనా, నీకే విరోధంగా వ్యభిచారం చేశాను నాయనా, నన్ను క్షమించు నాయనా అడుగు. అలా ప్రభువా క్షమించు నాయన. ప్రభువా నీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా పశ్చాత్తాపడదు. దేవుని అడగండి, హృదయమంతటితో అడగండి, హృదయమంతటితో అడగండి. పెదవుల ప్రార్థన లేదు, హృదయమంతటి. నోరు తెరవండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి.
నోరు తెరవండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి ప్రియులారా. ప్రభా మీ ఆత్మతో నన్ను వెలిగించు ప్రభా, నా ఆత్మను వెలిగించు ప్రభా, నాకు ఆత్మ బాప్తిస్మం ఇవ్వు ప్రభా, నాకు అగ్ని బాప్తిస్మం ఇవ్వు ప్రభా, అయా ఇవ్వండి ప్రభా, నా ఆత్మను వెలిగించు నాయన, వెలుగు చేత నింపు ప్రభా. నా ఆత్మ ఆరిపోయింది ప్రభా, అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చిన స్థితిలో ఉన్నాను ప్రభా. నా స్థితి చచ్చిన స్థితి ప్రభా, నా స్థితి అంత చచ్చిన స్థితి ప్రభా. నాయనా నన్ను ఈరోజు బ్రతికించు ప్రభా. మీ ఆత్మ చేత నా ఆత్మను మన్నించి, నా ఆత్మను మన్నించుము, నా ఆత్మను మన్నించి బ్రతికించు ప్రభా. అడగండి, నోరు తెరిచి అడగాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రియులారా నోరు తెరవండి, నోరు తెరవాలి. మౌనంగా ప్రార్థన చేద్దండి, మగవాళ్ళు కాదు, మీరు నోరు తెరచాలి. నోరు తెరిచి ప్రార్థన హృదయమంతటితో భారంతో ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువైన యేసు నీ బిడ్డలను దర్శించుము, రక్షించుము, కాపాడుము, దీవించుము, ఆశీర్వదించు. ప్రభువైన యేసు దీవించుము, ఆశీర్వదించు. ఆత్మ వెలిగించుము దేవా, ఆత్మదేవ బిడ్డలను వెలిగించుము నాయన. అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని వెలిగించు, మండించు ప్రభువా. ప్రేయసు మన్నించుము, ప్రేయసు ఆత్మదేవ మన్నించుము నాయన. ఒక్కొక్కరిని మన్నించుము నాయన. పాపం నుండి, శాపం నుండి, చీకటి నుంచి విడిపించుము నాయన. గొప్ప వెలుగులోనికి నడిపించుము తండ్రి. యేసయ్యా గొప్ప వెలుగులోనికి నడిపించుము తండ్రి, గొప్ప వెలుగులోనికి నడిపించుము తండ్రి. యేసు వెలిగించు, రక్షించు, కాపాడుము, దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. ప్రభా అందరినీ వెలిగించుకున్నా, నీ వెలుగుతో నింపము. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానము, నెమ్మది, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకము పొంది ఇప్పుడు ఎల్లప్పుడు క్రీస్తు కొరకు మండుదుముగాక. ఆమేన్. అందరికీ వందనాలండి, వందనాలు.